వినాయక చవితి అనగానే ఒక హ్యాపీనెస్ పిల్లలందరికీ, అంతే కదా. రోజు లేస్తావా చదువుకో అని అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? 9 days హాలిడేస్ తీసుకోవచ్చా? చూసారా సార్ డబుల్ యాక్షన్. వచ్చేలా ఉందా వచ్చిందా? వస్తది పద్ధతి విజన్. ఈ రోజు కూడా జోక్ చేసిన. వెల్కమ్ బ్యాక్ టు మై సహృదా ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. పొద్దున్నే లేచినాం, ఎందుకంటే వినాయక చవితి అనగానే ఒక హ్యాపీనెస్ పిల్లలందరికీ, అంతే కదా. రోజు లేస్తావా చదువుకో అని అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ట్యూషన్ వాళ్ళు వచ్చి డోర్ కొట్టి, అదే ట్యూషన్ మా టీచర్ వచ్చి డోర్ కొట్టి, లేకపోతే కాల్స్ చేసి నేను లేపి ఆమె వచ్చి లేపేదాకా లేవదనమాట. వాళ్ళు 4 o'clock వచ్చినా కూడా అబ్బా అక్క ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు లేస్తున్నా అక్క అని చెప్తుంది. ఈరోజు మాత్రం 5 o'clock నేను లేవకముందే లేపేసి కూర్చొని ఉంది. ఇది ఇలా ఉంటుంది. అంటే మాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ 9 days ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మంచిగా మేము పిల్లలం అందరం. కనబడుతుంది మొహంలోనే. అమ్మ యాక్చువల్గా నాకు వినాయక చవితి రోజు ఫీవర్ వచ్చేలాగా ఉందమ్మా. 9 days హాలిడేస్ తీసుకోవచ్చా? చూసారా సార్ డబుల్ యాక్షన్. వినాయక చవితి రోజు ఫీవర్ వచ్చేలా ఉంది అన్న. వచ్చేలా ఉందా వచ్చిందా? వస్తది పద్ధతి విజన్. అమ్మ కాదమ్మా, ఈరోజు నాకు కొంచెం ఫీవర్ ఇచ్చుకుందమ్మా. పర్లేదు, ఈరోజు స్కూల్ నుండి హాలిడే ఇచ్చింది కదా. కాదమ్మా, ఫీవర్ ఇచ్చుకుందని 9 days వరకు తగ్గదంట. నేను స్కూల్కి పోకుండా ఉండొచ్చా? హాలిడే చెయ్యి అదేంది చెంప, అర్థమైందా? అది తప్పమ్మా, వినాయక చవితి రోజు అట్లా మాట్లాడొద్దు. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ పడించేస్తా. స్కూల్కి పోను అని అంటావా? అంటే ఇయర్ మొత్తంలో ఈ రోజు కూడా జోక్ చేసిన. జోకేనా? పర్లేదు, నేను కూడా జోకే చేసిన. ఇది అమ్మోరికత్తి నన్ను. సో ఇప్పుడైతే మేము లేచేసినాం కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇంకా దేవుడికి సంబంధించిన గణపతిని తీసుకురావాలి. గణపయ్యని తీసుకురావాలి, ఇంకా అవును డెకర్ ఐటమ్స్ తీసుకురావాలి. సో ఇలా చాలా పనులు ఉంటాయి అందరి ఇంట్లో, అందరికి పనులు ఉంటాయి. ఈరోజు మేము ఎప్పుడు అంత హెవీగా చేసుకోమన్నమాట. ఏదున్నా చెప్పి ఇప్పుడు. అవును, నీకు అంటే ఎన్ని డేస్ పెడదాం గణపయ్యని ఇంట్లో? 9 days. 9 days చూద్దాం, పాసిబుల్ అయిన రోజులు మనకి పెట్టేద్దాం ఇంట్లో, సరేనా? ఓకే. బయట ఈరోజు ఫెస్టివల్ కదా, చాలా క్రౌడ్ ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది. ఎంత కష్టపడుతున్నాం తెలుసా మేము. ఈరోజు నేనే పూజ చేస్తున్నా. ఫస్ట్ టైం నేనే దేవుడికి పూజ చేస్తున్నాను అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలీదు, పిల్లలకు కూడా ఎట్లా అంటే దేవుడికి పూజ చేయాలని ఉంటుంది. నేను ఎప్పుడు కానీ ఫాస్టింగ్ ఉపవాసం ఉందామంటే మా మమ్మీ నన్ను ఉండనిస్తలేదు ఫస్ట్ థింగ్. బట్ ఓకే ఫైన్, కనీసం పూజను చేయనిస్తుంది కదా అనేసి సో నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి దుప్పటా, ఇది వచ్చేసి ప్లాజో నో ట్రౌజర్ కింద ప్యాంట్ అండ్ దెన్ ఇది టాప్. సో నేను ఎక్కువ మ్యాక్స్ సింపుల్గా చుడిదార్సే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే అది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అవుట్ఫిట్ వేసుకోవడం కంటే ముందు లిటిల్ బిట్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత అవుట్ఫిట్ వేసేసుకుందాం. సో మీ అందరికీ తెలుసు, నన్ను చాలామంది అడుగుతున్నారు నా స్కిన్ సీక్రెట్ ఏంటి, నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తా అనేసి. నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ప్లమ్స్ విటమిన్ సి బ్యారియర్ బూస్టింగ్ ప్లస్ గ్లో సిరమ్. నేనైతే 1 month నుంచి యూజ్ చేస్తున్నా, నాకు ఇది చాలా నచ్చేసింది. దీంట్లో 10% విటమిన్ సి ఉంది, మంచి గ్లో ఇవ్వడానికి అండ్ డార్క్ స్పాట్స్ ని పోగొట్టడానికి. సెరమైట్స్ ఉంది, స్కిన్ బ్యారియర్ స్ట్రెంథెన్ కోసం. నయాసినమైడ్ ఉంది, ఈవెన్ స్కిన్ టోన్ ని ఇవ్వడానికి. హైలరానిక్ యాసిడ్ ఉంది, హైడ్రేషన్ చేయడానికి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ సిరమ్ చాలా లైట్
వెయిట్ గా ఉంటుంది, క్విక్ గా అబ్జార్బ్ చేసుకుంటది అండ్ టోటల్లీ నాన్ స్టిక్కీ. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ టు బూస్ట్ గ్లో ఫ్రమ్ ఫస్ట్ యూజ్. రెగ్యులర్ 14 days నుంచే ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. డార్క్ స్పాట్స్ పోగొట్టి అండ్ స్కిన్ బ్యారియర్ ని స్ట్రాంగ్ గా చేసింది. సో నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను అండ్ నా స్కిన్ చూడండి ఎంత గ్లో అవుతుందో. నేను రెడీ అయిపోయా కదా, ఇప్పుడైతే పూజ చేసేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు కూడా నాలాగా నా స్కిన్ లాగా గ్లో అవ్వాలి అని అనుకుంటున్నారా? సో నేనైతే సిరం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ బై నవ్. ఇప్పుడైతే మనం పూజకి వెళ్ళిపోదాం. దండం పెట్టుకో, ఇక మంచిగా మనస్ఫూర్తిగా నిజంగా పెట్టుకో. సరే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మనం అందరం బాగుండాలి అని ఆ గణపయ్యని కోరుకుందాము. ఈసారి బోర్డ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి, అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి పర్సంటేజ్ రావాలి అనేసి నేను కోరుకుంటున్నాను. ఏదేమున్నా కానీ ఇప్పుడు ఎంత దేవుడికి మొక్కుకున్నా కానీ మనం చదివే దగ్గరే ఉంటుంది ఫస్ట్ థింగ్. అదైతే నాకు మస్తు అర్థమైంది. అవును. సో చూసారు కదా, మా గణపతి పూజ అయితే చాలా సింపుల్గా ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా మంచిగా మనస్ఫూర్తిగా చేసుకున్నాం అనమాట. బాగా చేసావు, వాళ్ళకి చెప్తాను, బాగా చేసింది సహృద. కాకపోతే ఓకే, పిల్లలు కదా చేయాలని ఇంట్రెస్ట్ కానీ అదంతా చాలా ఉండే. అమ్మ నేనే చేస్తా పూజ, నేనే చేస్తానంటే సరే చేసేయనిలే. తనకి ఎవరికైనా పిల్లలకి మన అంటే ట్రెడిషన్స్ అన్నీ గుర్తుంటాయి కదా. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న నేర్పించేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి సర్లే చిన్న చిన్న తప్పులు గణపయ్య పిల్లల్ని క్షమిస్తాడు. సో అంటే గణపయ్య కాదు, ఆబ్వియస్లీ మనం కూడా ఇంట్లో పేరెంట్స్ని కూడా చిన్న చిన్న తప్పులు చేస్తే తెలిసి తెలియదు కదా, కొన్ని కొన్ని చెప్తూ ఉంటాం, అంతే వాళ్ళకు అలవాటు అయిపోతుంది అలా. సో తనకి తోచినంత మందం నేను పక్క నుండి అన్నీ చెప్పాను. అంటే నువ్వు రాకు, నేనే చేస్తాను, నాకు చెప్పు, నువ్వు వేయకు అని చెప్పేసి నేను దగ్గరికి వస్తే చాలు అలా అంటుందన్నమాట. సర్లే అన్నీ అలా పెట్టేసి మంచిగా చేసేసింది. నేనైతే ప్రసాదాలు అవి చూసుకోవడం, కొన్ని ఇట్లా వేయాలి అట్లా వేయాలని దగ్గరుండి అంటే చూపిస్తూ చేస్తూ ఉంటే అన్నీ వేసేసింది అనమాట.
ఇంకా ఓకే ఇలానైతే సహృదయ వేసేసింది ఇదంతా. ఏదన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమనకండి సహృదయనైతే ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మా గణపతి పూజ అయితే ఇలా జరిగింది. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ 9 days మస్తు ఎంజాయ్ చేస్తారేమో పిల్లలు అయితే. ఆబ్వియస్లీ మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది. సహృద అయితే ఈరోజు ఫుడ్ తినదంట, ఫాస్టింగ్ ఉంటుందంట. సో అదనమాట. అవును ప్రసాదాలు తినేస్తే ఏం కాదు. సో ఇదన్నమాట ఇంకా ఫుడ్ తినాలి. ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా, ఆకలి వేస్తుంది అని అంటుంది. ఏదన్నా స్వీట్ అలాంటిది తినేస్తుంది. ఫ్రూట్స్ తిని పర్లేదు, ఓకేనా? సరే వస్తున్నాను, కొంచెం ఏదైనా తినేద్దామని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట. నిజంగా మనం ఇంట్లో ఇలా పూజ చేసుకున్నప్పుడు దేవుడికి పూజలు ఏమన్నా అంటే వ్రతాలు పూజలు ఉంటాయి కదా, అలాంటి టైంలో దేవుళ్ళకు చేసే ప్రసాదాలు ఉంటాయి కదా, అవి నార్మల్గా చేసేసిన అంటే మనం పని ఎక్కువ ఉంటుంది ఆ రోజు, నార్మల్గా చేసుకున్నా కూడా అవి టేస్ట్ మాత్రం భలే ఉంటాయి. సో ఈరోజు కూడా సహృదయకి బాగా నచ్చాయంట. మా ఇంట్లో కూడా అలానే దేవుడి కోసం చేసిన ప్రసాదాలు కదా, బాగున్నాయి అనమాట. టేస్ట్ ఇంకా టేస్టీగా. రెగ్యులర్గా చేసేటివే ఇంక ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాం. దేవుడికి చేసేటప్పుడు హడావిడిగా చేసేస్తాం కొంచెం, కానీ అయినా కూడా ఎంత టేస్టీగా ఉంటాయో. మనం ఏం పెద్దగా పర్టికులర్గా చేయకపోయినా నార్మల్ చేసేసినా కూడా అంత టేస్టీగా అనిపిస్తాయి. సహృదయ అయితే మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో అందుకని చెప్పేసి ఆకలిస్తుంది అని అంటుంది ఇంకా పూజ అయిపోగానే. సరే అని చెప్పేసి తిందామని తినేసాం. ఏం అంటే పెద్దగా స్పెషల్గా అయితే ఏం చేయలేదు. కొన్ని దేవుడికి పెట్టే ప్రసాదాలను నార్మల్ పులిహోర ఇలాంటివన్నీ చేసేసాము. ఏమేం చేసామంటే సో ఇప్పుడు మా మమ్మీ ఇవన్నీ చూపించే గ్యాప్లో నేను మొత్తం తినేసిన, ఎందుకంటే చాలా ఆకలితో ఉన్నా. ఎలా ఉంది ఫ్రూటీ ఫుడ్? చాలా బాగుంది. సో మీకు కూడా ఇలాంటి వంటలు కావాలనుకుంటే మా ఇంటికి రండి. సో గాయస్ మా వినాయక చవితి అయితే ఇట్లా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగిందో, మీరు ఎలాంటి ప్రసాదాలు చేసినారో కింద కమెంట్ చేయండి. పూజ అదే ఎలా జరిగిందో అని అడిగినా కదా. సో పూజ ఎలా చేసినారో ఇంకా ప్రసాదాలు ఎలా చేసినారో కింద కమెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీకు ఈ బ్లాగ్ నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్.